చాలా మంది నిన్నటి నుంచి ఒకటే ఆరా, పోలీసుల ఆరా ఓదిక్కు, ప్రభుత్వం ఆరా ఓదిక్కు, మీడియా వల్ల ఆరా ఓదిక్కు. ఏంది ఇట్లా ఈ మాజీ అడవిలో తిరగాల్సిన వాళ్ళంతా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కాడికి వస్తా ఉన్నారంట. ఎవరు వీళ్ళంతా? ఎందుకు వీళ్ళంతా ఒకటైనారు? ఈ దళ సభ్యురాలు ఎవరైనా ఆ రోజు స్టార్ట్ చేసిరు మెల్లగా, దళ నాయకురాలు ఎవరైనా. ఏందన్నా ఇది? మా వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు, ఈ పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు, బయట మస్తు కార్లు పెట్టుకొని ఉన్నారు పోలీసు వాళ్ళు. అంటే నేను అది చూసినాక ఈ సభ సక్సెస్ అయినట్టుందని నేను అనుకుంటూ వస్తా ఉన్నా. అంటే ఒకప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ప్రజాశక్తులను ఎన్కౌంటర్ చేసి హింసలకు గురి చేసినటువంటి పోలీసులే ఇలా మన సభ సజావుగా జరగడానికి కావలి కూర్చున్నారా? అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి బలం అనేటువంటి విషయాన్ని గుర్తించండి. ఇవాళ నేను పార్టీ పెట్టిన కొత్తలోనే ఒక మాట చెప్పిన, వనజక్క ఆ రోజు సాక్ష్యం, ఇక్కడ ఉన్నటువంటి మా దేవల సమ్మయ్య గారు వీళ్ళందరూ కూడా సాక్ష్యం. రేపటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను మాజీ మావోయిస్టులకు ఇచ్చి ఆమోదింపజేసుకున్న తర్వాతనే ప్రజాక్షేత్రంలో తీసుకుపోతామని చెప్తున్నారు. ఇది దమ్ముందా? ఈ మాట చెప్పడానికి ఏ రాజకీయ పార్టీ కన్నా దమ్ముందా? ఎవరైనా చెప్పగలుగుతారా? నెవర్. ఎందుకు చెప్పలేరంటే వాళ్ళ ఈ వ్యాపార దృక్కోణాలు, మా ఏవో ప్రజా దృక్కోణాలు. ఇలా మావోయిస్టుల సిద్ధాంతమే మా సిద్ధాంతం అని చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నేను ఇవాళ వివరణ ఇస్తా ఉన్నా. ఆ రోజు తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలకు పోయిందంటే ఆ రోజు నా హత్యకు కుట్ర చేసిరా లేదా ఒకసారి అడగండి. ఆ రోజు నా హత్యకు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్ర చేస్తే నేను రక్షించుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఈ వ్యవస్థను తయారు చేయగలిగిన. ఒకవేళ నేనే కనుక ఏమరపాటుగా ఉంటే ఏం జరిగేదో మీ అందరికీ తెలుసు. ఆ రోజు నేను సర్వైవ్ అయి అడవిలో అన్న కూడా సర్వైవ్ అయ్యి ఎట్లయితే తిరిగి ఉద్యమాన్ని నిర్మించాలనుకుంటాడో నేను చేసినటువంటి పోరాటం కూడా అదే. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడి వరకు వచ్చి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యయుతంగా మావోయిస్టు సోదరులను, మాజీ మావోయిస్టులను అసెంబ్లీకి తోలుకపోవాలి, వాళ్ళను కూడా వాళ్ళ వాదన రికార్డులకు ఎక్కాలి, వాళ్ళ వాదన చట్టాలుగా మారాలి, వాళ్ళ ఆశయం, వాళ్ళ గొంతు రికార్డులలో చట్టాలై ప్రజలకు అందాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచించిన ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇలా ఆ కార్యక్రమానికి అక్కను సాక్ష్యంగా నిలబెట్టి అక్క ద్వారా రేపటి తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు చేస్తే పరిపాలన చేస్తే ఎట్లుంటుందో చూపిస్తుంది రేపు. ఇలా